మొన్నటి వరకు సూర్యుడి బగబగలతో సెగలు కక్కిన హైదరాబాద్ను పొగమంచు కమ్మేసింది. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. దీంతో నగరవాసులు చలికి గజగజ వణికిపోయారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడగా శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. నీటి బిందువులతో కూడిన మంచు వాహనాల నుంచి వెలువడే పొగ కలిసిపోయి దట్టమైన నల్లటి పొగమంచుగా ఏర్పడి మహానగర వాతావరణంపై ఎన్నడూ లేనంతగా పంజా విసరడంతో నగరవాసులు విలవిలలాడిపోయారు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం కూడా పొగమంచు కారణంగా చీకట్లు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితికి తోడు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారడం, ఉత్తరాది నుంచి వీస్తున్న తేమతో కూడిన చలిగాలుల ఉధృతి అధికంగా ఉండడంతో చలి తీవ్రతకు నగరవాసులు గజగజలాడుతున్నారు. గాలిలో తేమ 98% చేరుకోవడంతో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఇళ్లల్లో ఉన్నవారు సైతం చలికి తట్టుకోలేకపోయారు. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజుల క్రితం 34 డిగ్రీలుగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఆదివారం మాత్రం గరిష్టంగా 21.4 డిగ్రీలు, కనిష్టంగా 18.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. 2 రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల మేర పడిపోవడంతో చలి తీవ్రత హెచ్చింది. చలి తీవ్రత పెరగడంతో నగరంలో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఉపయోగించకపోవడంతో విద్యుత్ వినియోగం 10 మిలియన్ యూనిట్ల మేర తగ్గింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.